మనిషినటువంటి ప్రతి వ్యక్తి కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి తప్పకుండా వెళ్ళాల్సిందే. ఒకవేళ అనుకోకుండా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక 25 లక్షలు 30 లక్షలు ట్రీట్మెంట్కి అవసరమైనప్పుడు ఆ రోజుకు ఇన్సూరెన్స్ లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అప్పటిదాకా వాళ్ళు సేవ్ చేసినటువంటి మనీని అంతా కూడా, అంటే ఏదైనా స్థలం అమ్మో లేకపోతే ఇల్లు అమ్మో లేకపోతే ఇంకెక్కడైనా సరే ₹2 ₹3 వడ్డీకి తీసుకొని వచ్చి వాళ్ళు అక్కడ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అదే కనుక 15,000 20,000 ఇన్సూరెన్స్ కడుతూ ఉన్నారనుకోండి, ఆ రోజు జబ్బుకు అవసరం అవుతుంది కనుక ఈ 25 లక్షలు 30 లక్షల రూపాయలు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మనకి ఇస్తుంది కదా, అది ఇన్వెస్ట్మెంట్ అంటారా లేకపోతే ఎక్స్పెండిచర్ అంటారా? ఒకసారి ఆలోచించండి. సో హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ గమనించి మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు జిఎస్టీ కంప్లీట్గా జీరో చేశారు. ఇది ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఉపయోగించుకోగలరని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ.